మిమ్మల్ని మీరు అట్లా పోస్టర్ మీద దండేసి పెట్టడం, యాక్చువల్గా ఒక మాట చెప్తాను విజయాజీ, అది చూసుకునే అదృష్టం అందరికీ దొరకదు. అది ఎప్పుడు చూసుకుంటాం మనము, చనిపోయిన తర్వాత చూసుకోలేము ఆ ఫోటోను అలా దండ వేసిందాన్ని. అవును. కానీ ఇప్పుడు నా అదృష్టం చూసారా, నేను చనిపోక ముందే గోడకెక్కాను, దండ వేయించుకున్నాను. మొన్న స్టేజ్ మీద కూడా మీరు ఎస్ అంటే ఏంటిది సమంత, ఎస్ అంటే సక్సెస్, ఇదే చెప్పనా? మరొకసారి చెప్పనా? ఎస్ అంటే సమంత, ఎస్ అంటే శుభం, ఎస్ అంటే సక్సెస్. అమ్మరని మాటలు చెప్పండి అని అంటే అక్కడ నాకు ఇంకా ఒక లక్కీయెస్ట్ మూమెంట్ దొరికింది. మీరు చెప్పుకోగలరా అదేంటో? నా స్పీచ్ కంటే ముందు ఒక లక్కీ మూమెంట్ జరిగింది. జస్ట్ అప్పుడే బయటికి ఆహా, తప్పించుకోవడానికి ఇది ఒక మార్గం బాబోయ్. అప్పుడే బయటికి వెళ్ళాను. నాకు పాయింట్ ఎక్కడైనా కూడా పనికి వస్తుంది విజయాజీ. మీరు చెప్పకుండా చూసే వాళ్ళకి అందరికి అర్థమైపోతుంది, మీరు సీట్ 17 అనే అర్థమవుతుంది. అవును, 66 yearsలో నేను LLB చేశాను. వెళ్ళిండ్రా కాలేజ్కి? కాలేజీకి వెళ్ళింది. పాస్ ఎట్లా చేస్తాను, చదువు ఎట్లా వస్తాను, ఎట్లా అవుతాను నేను? అయ్యో బాబోయ్. నా నోట్స్లు ఉన్నాయి, నేను క్లాస్లో కూర్చున్నట్టు ఉన్నాయి, నేను రాసుకున్న నోట్స్ ఉంది, నేను ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా తల్లి. రేపు క్లాస్కి పోవాలి, ఈరోజు వెళ్ళి అడ్మిషన్ తీసుకున్నాను. రేపు ఏదో ఒక నోట్స్ పట్టుకొని క్లాస్ బిగిన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళాను. వాళ్ళంతా ఏమనుకున్నారు స్టూడెంట్స్, మా ఫ్యాకల్టీ ఎవరో వచ్చారు, మేడం వచ్చారు. డాష్ మీద కాకుండా, డాష్ మీద నేను స్టూడెంట్ కాదు కదా, మామూలుగా డెస్క్లో అక్కడ అంతా మగ పిల్లలే, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆ ఆడపిల్లల పక్కన వెళ్ళి కూర్చున్నాను. లాస్ట్కి ఇంకొక అమ్మాయి ధైర్యం చేసి, మేడం డాష్ మీదకి వెళ్ళరా అని అంటే, ఎందుకు వెళ్ళాలి డాష్ మీదకి, మీరు మేడం కదా, ఫ్యాకల్టీ కదా, మరి డాష్ మీదకి కాదు. అవునా, చూద్దాం. అప్పటికి కూడా ఇంకా నేను తేల్చి చెప్పలేదు వాళ్ళకు ఇది అని చెప్పేసి, అదే సస్పెన్స్లో పెట్టాను. తర్వాత 1 by 1 నేమ్స్ చెప్పండి అని అంటే, అదే ఫస్ట్ క్లాస్ అనమాట. నేమ్స్ చెప్పండి అని చెప్పేసాను అని అన్నారు. నేమ్స్ నా పేరు విజయలక్ష్మి సార్. మీరెవరు ఎందుకు అక్కడ కూర్చున్నారు, మీరు పేరెంటా, మీరు ఎందుకు వచ్చారు మీరు? ఇంకా సర్లా ఈ సస్పెన్స్ ఎందుకు అని చెప్పేసి, సార్ నేను ఈరోజే జాయిన్ అయ్యాను అని. ఇంకా నాది పూర్తి కూడా కాలేదు. నేను ఈరోజే కాలేజీకి జాయిన్ అయ్యాను, ఈరోజే వచ్చాను సార్, నేను స్టూడెంట్ను. స్టూడెంటా? మరి లా చేయడానికి వచ్చారా? లా కాలేజీలోనే సెమిస్టర్స్ రాసేటప్పుడు, ఎగ్జామ్ రాసేటప్పుడు 32 pages ఉన్నటువంటి బుక్లెట్ ఇస్తారమ్మా, ఆన్సర్ షీట్. అవును, రాసుకుంటూ ఇంకా క్వశ్చన్ చదవటం, రాసుకుంటాం అంతా. నావి 32 pages అయిపోయినాయి అనమాట. అమ్మ మీరు ఎన్ని పేజీలు రాశారు అని అన్నారు. 32 pages రాసేసేయాలి, ఎన్ని పేజీలు ఏంటి అని. ఇంకా వాళ్ళే ఒకరికి మేము 16 రాసాం, 15 రాసాం, 18, 20, మావి 25 కూడా దాటలేదమ్మా, మరి మీరు అన్నా ఎలా రాశారమ్మా అని చెప్పాను. ఇంకా చెప్పాను, మీరు చీమల్లాగా రాసింటారు. మీరు పెద్ద రాసిండ్రా? ఫిల్ చేయాలనుకున్నారు మీరు 32 pages, అవునా కదా? చీమల్లాగా రాసింటారు. 10 నావి గుమ్మడికాయలాగా రాశాను. ఇప్పుడు నేనే స్టార్టింగ్లో ఒక శుభం గురించే మాట్లాడదాము, అమ్మ గురించి ఏముంటుందిలే అని అనుకున్నా. హాయ్ గైస్, దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ ప్రీతం. నేను ఒక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తున్నాను. ఏజ్ అనేది ఒక నంబర్ మాత్రమే. అది ఏ ఏజ్లోనైనా కూడా అంటే మనము అనుకున్నది సాధించవచ్చు అని తన నటన ద్వారా ఇప్పుడు అంటే చాలా మందికి తన నటన ద్వారా తెలియజేస్తున్నారు. ఆ యాక్ట్రెస్తో మనం మాట్లాడదాం. ఈ మధ్యలో రీసెంట్గా రిలీజ్ అయిన శుభం మూవీలో మనకు పోస్టర్ మీద ఎక్కడైతే మన సినిమా పోస్టర్ ఉన్నాయో అక్కడ చూస్తే ఒక ఫోటోకి దండేసి ఉంటుంది. ఆ అమ్మగారు మనతో ఉన్నారు. మరి ఆ సినిమా తనకు అవకాశం ఎలా వచ్చింది, మరి సినిమా మొత్తంలో అలానే ఉంటారా, ఎలా ఉంటుంది? ఇప్పటికైతే చాలామంది చూసే ఉంటారు. మరి సినిమా విశేషాలను
మనం అడిగి తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎన్ విజయలక్ష్మి అమ్మగారు. నమస్తే అమ్మ. నమస్తే విజయాజీ. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే శుభం అనేది సమంత గారి ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్లో మీరు దాంట్లో యాక్ట్ చేసి ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి ముందుగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. మిమ్మల్ని మీరు అట్లా పోస్టర్ మీద దండేసి పెట్టడం అసలు అంటే ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? నేను ఫ్రాంక్లీ చెప్తున్నా, అది మూవీ వచ్చింది కానీ నేను చూడలేదు. కానీ మీ ఫీలింగ్ ఏంటి? అంటే సమంత గారి ప్రొడక్షన్ అని ఒప్పుకున్నారా? మీ రోల్కి నచ్చి తీసుకున్నారా? ఇలా సమంత గారు యాక్ట్రెస్గా నేను ఖుషి కూడా చేశాను. ఖుషి అంటే పాత ఖుషి కాదు, కొత్త ఖుషి నితిన్ గారిది. అంటే వారి కాంబినేషన్ కాదు, ఆ సినిమాలో చేశాను. తర్వాత ఇప్పుడు వారితో సెకండ్ మూవీ ప్లస్ వారి ప్రొడ్యూసర్, అంటే ఆవిడ కూడా మాయాగా యాక్ట్ చేశారు కదా. అవునవును. ప్లస్ ప్రొడ్యూసర్ కూడా. ఇంకా సమంత గారి సినిమా అంటే కాస్త ఎగిరి గంతేయాల్సిందే కదా. ఇంకా దాంట్లో అవకాశం వచ్చింది అని అంటే చాలా సంతోషంగా చేశాను. తర్వాత ఇప్పుడు మీరు అడిగారు కదా, అక్కడ పోస్టర్లో పైన ఫోటో పెట్టి దండ వేశారు అని. యాక్చువల్గా ఒక మాట చెప్తాను విజయాజీ, అది చూసుకున్న అదృష్టం అందరికీ దొరకదు. అవును. ఎందుకు దొరకదంటే యాక్చువల్గా ఒక ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతే వాళ్ళ ఫోటోను గోడకెక్కించి దానికి ఒక దండ వేస్తారు. అంటే ఇంటికి ఎవరైనా వచ్చిన వాళ్ళకి అది చూస్తే వాళ్ళు చనిపోయినారు అనే ఒక అర్థం వస్తుంది. ఇప్పుడు అది ఎప్పుడు చూసుకుంటాం మనము? చనిపోయిన తర్వాత చూసుకోలేము ఆ ఫోటోను, అలా దండ వేసిందాన్ని. కానీ ఇప్పుడు నా అదృష్టం చూసారా, నేను చనిపోక ముందే గోడకెక్కాను, దండ వేయించుకున్నాను. అంటే నిజంగా ఎంత లక్కీ మూమెంట్ అనుకోవాలి, ఎంత సంతోషం అనుకోవాలి. ఇప్పుడు చాలామంది అడిగారు, అమ్మ అలా వేస్తే మీరు ఫీల్ కారా, మీకేమి ఇబ్బంది కలగలేదా, మీ ఇంట్లో వాళ్ళు ఏమి ఫీల్ కాలేదా అన్నారు. ఫీల్ ఎందుకు, నేను నటిని, అంతెందుకు ఒక దీంట్లో నా పాడ కట్టి పాడ మీద కూడా పండుకోబెట్టి బొట్టు పెట్టి అవన్నీ చేసి ముందు అది కుండ మోసి అదంతా చేశారు. అది నటులం కనుక ఏది చేయాలన్నా చేయాలి. అలా చేయటం అని అంటే అదొక అదృష్టంగా, అంటే అది చనిపోయిన తర్వాత ఎలాగో చూసుకోలేము, కనీసం ఇప్పుడు చూసుకుంటాం కదా మా కళ్ళతోనే తర్వాత అని అంటే నిజమే అమ్మ, కరెక్టే అని అన్నారు. అట్లా నాకు అదృష్టాన్ని కలిగించిన శుభం సినిమా నేను నిజంగా మర్చిపోలేను. అదేంటి అదొక్కటే కాదు, హైదరాబాద్లో ఎక్కడ చూసినా వాల్ పోస్టర్లే ఉన్నాయి. అదే నేను నాకు నెక్స్ట్ అదే అంటున్నా. ఇప్పుడు జనరల్గా సినిమాలో మధ్యలో ఎక్కడో దండేసి కనిపిస్తూ ఉంటుంది, కొంచెంసేపు ఎక్కడన్నా సీన్స్ ఉన్నప్పుడు మాత్రం మనకు చూస్తుంటాం. కానీ ఇదంతా పోస్టర్ మీదనే మీకు అట్లా ఉంది కదా. ఆ సినిమా చూసినా చూడకున్నా అదేదో దండేసిండ్రు వాళ్ళు ఎవరు అని అందరి దృష్టి అయితే పడుతుంది అక్కడ. ఎందుకు దండేసుకున్నారు, దీని వెనక కథ ఏంటో అని కూడా ఒక 1% 10% మెంబర్స్ ఆ క్యూరియాసిటీతో కూడా సినిమాకి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అవును. కానీ నాకైతే చాలా సంతోషంగా అయింది. అంత ఎత్తున ఉండటం అని అన్నది సామాన్యంగా నన్ను సినిమా రంగంలో అంత ఎత్తుకు తీసుకుపోవడానికి అదొక సింబాలిక్గా నాకు వచ్చిందేమో అని నేను అనుకుంటున్నా. బి పాజిటివ్ అనమాట. మీ బ్లడ్ గ్రూప్ ఏంటిదమ్మా? బి పాజిటివ్. అందుకనే మీరు లైఫ్లో కూడా పాజిటివ్గానే తీసుకుంటున్నారు ఏదొచ్చినా కూడా. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. సో మీరు డైరెక్టర్ని ఎప్పుడు అప్రోచ్ అయ్యారు? ఎలా వచ్చింది మీకు ఆఫర్? ఈ ఆఫరా శుభం మూవీకి ఆడిషన్కు ఏదో గ్రూప్లో ఆడిషన్ పెట్టారు. ఆడిషన్ కంటే ముందు, ఆడిషన్కి వెళ్ళేదానికంటే ముందు ప్రొడక్షన్ నుండి సంతోష్ బాబా అనే మేనేజర్ గారు కాల్ చేశారు. అమ్మ ఇలాగా సినిమాలోనే ఇట్లా ఉంది, కానీ మీరు రావాలి దీనికి, ఆడిషన్కు ఉంటుంది, ఆడిషన్ వస్తారా అంటే వస్తాను బాబు తప్పకుండా అని అన్నాను. నాకు అక్కడికి పోయే వరకు కూడా సమంత గారి సినిమా అని అదని కానీ ఈవెందో దాని పేరు కూడా తెలియదు. మామూలు ఆడిషన్కి రమ్మన్నారు, ఆ సినిమా ఆడిషన్ ఉంది అని అన్నారు. నేను అందులో కొంచెము ఎక్కువ లోతుగా అవతల వాళ్ళని విసిగించాను తల్లి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో తెలుస్తుంది కదా అని అనేసి అని అక్కడికి వెళ్ళిన తర్వాత చేసుకున్నారు, చెప్పారు ఇట్లాగా శుభం సినిమా పేరు ఇట్లా అన్నట్టు. మరి ఆడిషన్కి అయితే వచ్చాను, తప్పకుండా నేను సెలెక్ట్ కావాలనని అవుతాననే నమ్మకం కూడా నాకుంది అని చెప్పాను ఆయనతో. నవ్వారు, తప్పకుండా అవుతారమ్మా అన్నారు. మీకు ఎప్పుడు తెలిసింది మరి ఇది సమంత గారే ప్రొడ్యూస్ చేస్తున్నారు, వారి ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ పెడుతున్నారు, మరి ఫస్ట్ మూవీలో మీరు ఉంటున్నారు అనేది మీకు ఎప్పుడు తెలిసింది? అక్కడ పోయిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత షూటింగ్ కాదు, ఆడిషన్కి వెళ్ళాను కదా. ఆడిషన్కి వెళ్ళినప్పుడు అడిగాను అనమాట, సరే ఆడిషన్కి అయితే పిలిచారు, మూవీ ఎవరిది, ఎవరుంటారు దీంట్లోనా, ఎవరు డైరెక్షన్, ఎవరు ఏంటి అని అంటే అప్పుడు చెప్పారనమాట.
సమంత గారి సినిమా అది. సమంత గారు దాంట్లో కూడా యాక్ట్ చేస్తూ ఆమె ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. ఇంతకంటే లక్కీ ఏముంటుంది? నా పేరులో అయితే విజయలక్ష్మి విజయం ఉంది, లక్ష్మి ఉంది. ఆ లక్ష్మి ఈ లక్కీని కూడా తెచ్చిందని అనుకుంటున్నాను అన్నాను. బాగా చెప్పారు. మొన్న స్టేజ్ మీద కూడా మీరు ఎస్ అంటే ఏంటిది సమంత, ఎస్ అంటే సక్సెస్, ఇదే చెప్పనా? మరొకసారి చెప్పనా? ఎస్ అంటే సమంత, ఎస్ అంటే శుభం, ఎస్ అంటే సక్సెస్. ఈ డైలాగ్ తోటి మొత్తం వైరల్ అయిపోయారు. మీరు ఎక్కడ చూసినా ఇదే వినబడుతుంది. అందులో స్పీచ్ ఎక్కువ చెప్పలేదు, ఊరికే లైట్గా అదొక్కటే. అది కూడా వారు పిలిచి అమ్మ 2 మాటలు చెప్పండి అని అంటే అక్కడ నాకు ఇంకా ఒక లక్కీయెస్ట్ మూమెంట్ దొరికింది. మీరు చెప్పుకోగలరా అదేంటో? నా స్పీచ్ కంటే ముందు ఒక లక్కీ మూమెంట్ జరిగింది. జస్ట్ అప్పుడే బయటికి ఆహా, తప్పించుకోవడానికి ఇది ఒక మార్గం బాబోయ్. అప్పుడే బయటికి వెళ్ళాను. నాకు ఈ పాయింట్ ఎక్కడైనా కూడా పనికి వస్తుంది. విజయాజీ మంచి పాయింట్. మీరు సమంతను పట్టుకొని హగ్ చేసుకున్నారేమో. ఇంకొక టూ చాయిస్ టు యూ. అక్కడ స్టేజ్ పైన ఒక మంచి మూమెంట్. ఆ మూమెంట్ జరగడానికి కింద నేను పర్మిషన్ సమంత గారితో తీసుకున్నాను. ఆవిడ పర్మిషన్ ఇచ్చారు. అమ్మ ఓకే అమ్మ దానికి ఉంది అని అన్నారు. ఆ తర్వాత అక్కడ ఆ మూమెంట్ ఆరు వచ్చి కూర్చున్న తర్వాత మెయిన్ వాళ్ళు కలిశారు. అందరూ వెళ్ళిన తర్వాత నేను వెళ్దామని నేను వెళ్ళాను. ఇంకా కూర్చున్నారు పాపం, నన్ను చూసి లేచారు. నమస్తే అమ్మ అంటే వద్దమ్మా నమస్తే అని ఇలా చేతులు పట్టుకొని దింపేశారు. అలా ఇలా అనుకొని ఇట్లా మామూలుగా మేము పెద్దవాళ్ళం అంటాం కదా, ఇలాగ అన్న తర్వాత మాట్లాడిన తర్వాత చిన్న రిక్వెస్ట్ అమ్మా, ఏంటి చెప్పండి అన్నారు. అయితే నేను మిమ్మల్ని సత్కరించాలని అనుకుంటున్నాను తల్లి. ఎందుకు సత్కరించాలి అని అంటే మీరు ఒక యాక్ట్రెస్గా, ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా, ఫస్ట్ సినిమా ఇది శుభం జరగాలి. నా చేతులతో నేను మిమ్మల్ని సత్కరించుకుంటే జరుగుతుంది ఖచ్చితంగా శుభం అనే నమ్మకం నాకు. పర్మిషన్ ఇవ్వరా అంటే అయ్యో అమ్మ పర్మిషన్ ఏంటి కప్పండి అని అనేసాను అని అన్నారు. తీసుకొని వెళ్ళి కప్పాను. ఎంత వినయంగా ఎంత ఇదిగా కప్పించుకున్నారంటే నిజంగా ఎక్కడ అస్సలు కాసింత కూడా గర్వం అనేది అక్కడ కనిపించలేదమ్మా. అంత చక్కగా హంబుల్గా ఉంటారు కదా, చాలా హంబుల్గా. ఒక యాక్ట్రెస్గా అక్కడ ఇది కంటే ఇంత పెద్దవాడ నన్ను సత్కరిస్తున్నారే అని ఒక హంబుల్నెస్ ఆ ఇదిలోన ప్రతి దీంట్లోనే కనిపించింది అనమాట. అది నిజంగా నేను ఒక అదృష్టంగా భావిస్తాను తల్లి. ఆమెను సత్కరించుకోవటం అన్నది అదృష్టంగా భావిస్తాను. ఆ సినిమాలో అవకాశం రావటం ఒక అదృష్టము, వారిని సత్కరించుకోవటం కూడా ఒక అదృష్టం. ఆ తర్వాత చిన్న స్పీచ్ ఇవ్వటం, ఆ స్పీచ్ బాగా వైరల్ కావటం, అది కూడా 3 points 3 సక్సెస్ అయిపోయినాయి. మీకు అంటే ముందే అనుకున్నారా, ఆన్ ద స్పాట్లో అట్లా చెప్పేసిర్రా? ఏం లేదు, నేను రచయిత్రిని కవయిత్రిని. ఓకే, స్పాట్లో ఏదైనా అనాలి అని అనుకుంటే అనేసేస్తాను అంతే. ఇంకా దాని గురించి ఆలోచన రాసుకోవటం అదంతా ఏమి కూడా ఉండదు అనమాట. అంటే కరెక్ట్గా ఎస్ అంటే ఏంటి అనేది మంచిగా చెప్పారు. అసలు మీకున్న ఎనర్జీ లెవెల్స్ కూడా అక్కడ చూస్తే అందరికి జోష్ నింపేలాగా ఉంది. అక్కడ ఉన్నదే జోష్ తోటి. సక్సెస్ మీట్ అంటేనే ఒక సెలబ్రేషన్స్ టైప్లో అందరూ ఒక హ్యాపీ మూమెంట్లో అందరు ఉన్నారు. కానీ దాన్ని మరి మీరు ఇంకా రెట్టింపు ఇంక్రీజ్ చేసిర్రు అనమాట మీ వాయిస్ తోటి. మీరు అరవడం చూస్తే నేనే వామ్మో అమ్మ ఇంతగానో ఇట్లా చేస్తుంది అని షాక్ అయిపోయాడు. స్టార్టింగ్లోన ఎస్ ఫర్ సమంత ఒక సమంత రేఖ లాగా తెచ్చాను. ఓకే, తర్వాత ఎస్ ఫర్ శుభం ఇంకొంచెం హై లెవెల్ వేస్తాను. ఇంకా సక్సెస్ అనేటప్పటికి ఇంకా పూర్తిగా హై లెవెల్లో తీసుకొని వచ్చేసి ఆవిడైతే యాంకర్ గారు ఇలా అయిపోయారు, వచ్చేటప్పటికి ఇలా అయిపోయారు. నాకు అక్కడిక్కడ ఒక సంతోషం అనిపించింది. అది అనుకోకుండా వచ్చేసింది తల్లి. మొత్తం దద్దరిల్లిపోయింది మీ వాయిస్ తోటి తెలుసా. నేను అప్పుడే వెనక నుంచి ఇట్లా లోపలికి వచ్చేసరికి ఇట్లా మీరు చెప్తున్నారనమాట. అమ్మ ఎంత పవర్ఫుల్ ఇంపాక్ట్ కొట్టింది అనుకున్నాను నేనైతే. స్వీట్ 17 కదా. అవునండి, అందుకే చెప్పిన ముందే ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్. మీరు ఎప్పుడు 16 17 కూడా కాదమ్మా, 16లో ఉన్నారు. 17 అని చెప్పుకోవాలి, ఎందుకంటే 70 దాటింది కనుక 70+ అయింది కనుక 71 అంటే 17 చెప్పుకుంటేనే బాగుంటుంది. మరి 61 అంటే వద్దు, బాగుండదు. అప్పుడు 61లో ఉన్నప్పుడు 16 అని చెప్పుకున్నాను. అప్పుడంతా 16. ఓహో, నంబర్ని ఉల్టా చేసి చెప్పుకోవటం. ఇప్పుడు 17 అని చెప్పుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఇయర్ 27 చెప్తారా? తర్వాత 18.
కాదు కాదు 71 తర్వాత 72కి వెళ్తారు కదా 70+. 7+. 7+ అని చెప్తారు. 7+ అంటే 17+. 27 అని చెప్తారేమో అనుకుంటున్నాను. 27 చెప్పను, అది అప్పుడు ఎక్కువైపోతుంది. 17 నుండి 27 ఎలా వచ్చారు ఇంత తొందరగా అనుకుంటారు. దానికి తగినట్లు అప్పుడు మళ్ళీ ఆలోచన చేసుకొని అలా చెప్తాను. ఇప్పుడు ఎందుకంటే మీరు ఇంత వయసులో ఇంత వయసు అని చెప్పేసాను, మీరు అన్నందుకు నా వయసును ఇది చేసినందుకు నేను చెప్పుకోవాల్సి వచ్చింది స్వీట్ 17 అని. మీరు చెప్పకుండా చూసే వాళ్ళకి అందరికి అర్థమైపోతుంది, మీరు స్వీట్ 17 అనే అర్థమవుతుంది. స్వీట్ 17 ఏజ్ ఓన్లీ నంబర్ తల్లి. నా బాడీకి దానికి 71 వచ్చినాను కూడా నా మనస్తత్వము, నా మనసు, నా మాట తీరు అదంతా కూడా 17 లాగానే ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా అందరు కూడా నా ఏజ్ వాళ్ళు కూడా అలాగే ఉండాలి అని చెప్పేసి అని కోరుకుంటారు. ఎప్పుడు వయసును దృష్టిలోకి తెచ్చుకొనే కూడదు. అది ఎప్పుడు దృష్టిలోకి తెచ్చుకోవాలంటే రెస్టీగా ఉన్నప్పుడు ఏదైనా శరీరం బాధలు, అబ్బా మనకు బాధ కలిగింది అట్లాగా అని చెప్పేసానని ఆయనతో ఆ క్షణం లోపల అనుకుంటాం. కానీ ఇంకా మామూలు మూమెంట్లోన మాత్రం ముసలోళ్ళు అయ్యాము, ఆ ముసలితనము అనే దాన్ని ఆ మాటను తీసుకొనే రాకూడదు అసలు. ఎనర్జీగా యాక్టివ్గా ఉంటే వాళ్ళు మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది నా ఊహ. నేను అలాగే ఉంటాను కనుక. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇంట్లో కూర్చొని బాధపడే వాళ్ళు ఉన్నారు, మీలాగా ఇట్లా ముందుకొచ్చి వాళ్ళకి ఇష్టమైనవన్నీ నెరవేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ. అది మనకున్న కోరికలను నెరవేర్చుకోవాలనేది కూడా మీలాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ముందుకు వాళ్ళకి ఇష్టం ఉన్న ప్యాషన్ని వాళ్ళు నెరవేర్చుకుంటే సంతోషం ఉంటుంది. చేసుకోవాలరా. ఇప్పుడు ఏదో ఒక ఏజ్ వచ్చింది, ఏదో మార్నింగ్ వాక్ అనో ఇంకేదోనో అదనో దాని వరకే స్టాప్ కావద్దండి. మీకు ఇంకా ఏదైనా ఉంటే మీకు తీరని కోరికలు ఉంటాయి కదా కొన్ని, ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆ ముసలితనము మనకు వయసు ఎక్కువైంది, అబ్బా మనం ఎక్కడ చేస్తాం, ఎక్కడ అవుతుంది మనతోనా అనే మాట వద్దే వద్దు. మనం చేస్తాం, చేయగలము అంతే. స్థిరంగా మీరు మన మనసులో అనుకొని సంకల్పంతో చేస్తే ఏదైనా అవుతుందమ్మా. దానికి ఉదాహరణ నేనే. 66 ఇయర్స్లో నేను LLB చేశాను. వావ్, 66 ఏజ్. అదే నేను నెక్స్ట్ నాది అది మీరు అంటే మీ చూసినప్పుడు DP చూసినప్పుడు డాక్టర్ విజయలక్ష్మి MA LLB అని ఉంది. మీరు డాక్టరేట్ అని తెలీదు అసలు, మీరు MA LLB చేసిండ్రని కూడా అసలు చూసేంత వరకు మిమ్మల్ని చూస్తే అట్లా అనిపించలేదు. మీరు ఇంత వెల్ ఎడ్యుకేటెడా అని అప్పుడు అనిపించింది నాకు. షాక్ అయిపోయాను నేను. మిమ్మల్ని అడిగినా కూడా ఏంటమ్మా MA LLB నా మీరు అని. అంటే ఇప్పుడు 66 ఇయర్స్లో LLB చేసిండ్రా? 215 to 16 1 year, 216 to 17 1 year, 217 to 218 3rd year. 3 years అది కాలేజీకి వెళ్ళే చదవాలి, అది ప్రైవేట్గా చదవడానికి లేదు. 66 ఇయర్స్లోనే బుక్స్ పట్టుకొని ఆల్ స్టూడెంట్స్ వెంట కూర్చొని వెళ్ళిండ్రా కాలేజ్కి? కాలేజీకి వెళ్ళింది. పాస్ ఎట్లా చేస్తారు, చదివి ఎట్లా ఎట్లా అవుతాను నేను? అయ్యే బాబోయ్, నా నోట్స్లు ఉన్నాయి, నేను క్లాస్లో కూర్చున్నట్టు ఉన్నాయి, నేను రాసుకున్న నోట్స్ ఉంది, నేను ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా తల్లి. నెక్స్ట్ నేను కూడా చేద్దాం అనుకుంటున్నామా, మీ గైడెన్స్ నాకు కావాలి. తప్పకుండా చాలా అదొక అసలు ఒక ఆయుధం లాంటిది లాయర్ అనేది. మామూలుగా ఒక పోలీస్ స్టేషన్కే పోయినామనుకోండి, CI ఉండని SI ఉండని వాళ్ళు కూర్చోమని చెప్పాల్సిన అవసరం లేదు. లాయర్కి ఆటోమేటిక్గా చైర్ లాక్కొని కూర్చునేంత పవర్ ఉంటుంది. ఎందుకంటే లాయర్ అని అంటేనే ఇంకా అదంతే. ఆ లాయర్ అని అంటే ఆ ఇదిలోన అందులో మా మేనమామ గారు చాలా పెద్ద లీడింగ్ లాయర్ కర్నూలులోన, చనిపోయారో ఈ మధ్యలోనే. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నా వాగ్దాటి నా ఇది అదంతా చూసి ఏమైనా క్లాసికల్ డ్యాన్స్ ఆర్టిస్ట్ చేయాలి ప్లస్ లాయర్ని చేయాలి అని నా చిన్నతనం నుంచి అవన్నీ బాగా నూరిపోసారు. ఒక 8 years వచ్చినప్పుడు మాస్టర్ గారిని ఇంటికి పిలిపించి కూచిపూడి డ్యాన్స్ కూడా నేర్పించారు. నాకు 11th year ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. బ్యాంక్కి మేనేజర్గా చేశారు అనంతపూర్లోన, జాబ్ చేస్తూనే చనిపోయారనమాట. ఆయన చనిపోయిన తర్వాత అన్నీ ఇంక ఇదైపోయినాయి అనమాట. కానీ భావము, ఆయన వేసిన బీజము దాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి, ఆయనకు ఒక గిఫ్ట్గా ఇచ్చుకోవాలి అని చెప్పేసి అని అప్పటి నుంచే ఇదిలో ఉండి నా 32 yearsలో నేను క్లాసికల్ డ్యాన్స్ ఆర్టిస్ట్గా మహాగురువు నటరాజ రామకృష్ణ గారి దగ్గర ఆంధ్రనాట్యం వెళ్ళి
నేర్చుకున్నాను. ఇన్ని ఉన్నాయా మీ లోపల? ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ఆ, తర్వాత ఎన్టీ రామారావు గారి అవార్డు కూడా తీసుకున్నాను వారితోన. ఓకే. అప్పుడు వయసు 32 years. అంటే అప్పటికి కొద్దిగా బాధ్యతలు తగ్గినందుకు అప్పుడు మరి నా కోరికలు నెరవేర్చుకోవడానికని వెళ్ళాను. తర్వాత అది అయిపోయిన తర్వాత లా 66 yearsలోన లా ఎంట్రన్స్ రాశాను. ఎంఏ దేంట్లో చేసిండ్రు? ఎంఏ తెలుగు సారీ, అదైన తర్వాత ఎంఏ తెలుగు. అది ఓన్లీ ఓపెన్ యూనివర్సిటీ. ఓకే. ఓపెన్ యూనివర్సిటీ. అదైన తర్వాత ఎల్ఎల్బి కాలేజీకి వెళ్ళి చేశానన్నమాట. కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంఘటనలు చెప్తే మీరు అబ్బో అంటారో ఏమో, మరి చెప్పనా? చెప్పండి. కాలేజీలోన ఉన్న ప్రిన్సిపల్ గారు కూడా నాకంటే చిన్నవారు ఏజ్లో. ఎందుకు చిన్నవారు అని అంటే 58, ఇప్పుడంటే 60 yearsకు రిటైర్మెంట్ అవుతుంది. నాకు 66 years వాళ్ళు ఎవరో ప్రిన్సిపల్ సీట్ లో కూర్చోరు. అంటే అప్పటికి నాకంటే వారు చిన్నవారు ఒకటి. తర్వాత నేను అక్కడ జాయిన్ అవుతానని, నేను ఒక స్టూడెంట్గా వస్తాను అని అనేది అక్కడ ఉన్న ఫ్యాకల్టీకి ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ స్టూడెంట్స్కి అయితే ఎవరికి తెలియదు. రేపు క్లాస్కి పోవాలి, ఈరోజు వెళ్ళి అడ్మిషన్ తీసుకున్నాను, రేపు ఏదో ఒక నోట్స్ పట్టుకొని క్లాస్ బిగిన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళాను. వాళ్ళంతా ఏమనుకున్నారు స్టూడెంట్స్, మా ఫ్యాకల్టీ ఎవరో వచ్చారు, మేడం వచ్చారు ఒకరికొకరు అనుకో. వాళ్ళకి ఎవరికి ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళి డాష్ మీద కాకుండా డాష్ మీద నేను స్టూడెంట్ కాదు కదా, మామూలుగా డెస్క్లో అక్కడ అంతా మగ పిల్లలే, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆ ఆడపిల్లల పక్కన వెళ్ళి కూర్చున్నా. అబ్బా మేడం వచ్చారు, మేడం మన పక్కన కూర్చున్నారు, ఎలాగైనా వాళ్ళే గుసగుసలు ఆడుతున్నారు. లాస్ట్కి ఇంకొక అమ్మాయి ధైర్యం చేసి, మేడం డాష్ మీదకి వెళ్ళరా అని అంటే, ఎందుకు వెళ్ళాలి డాష్ మీదకి, మీరు మేడం కదా, ఫ్యాకల్టీ కదా, మరి డాష్ మీదకి కాదు. అవునా చూద్దాం. అప్పటికి కూడా ఇంకా నేను తేల్చి చెప్పలేదు వాళ్ళకు ఇది అని చెప్పేసి, అదే సస్పెన్స్ లో పెట్టాను. ఆ తర్వాత ఫ్యాకల్టీ వచ్చారు. వచ్చిన తర్వాత అందరు లేచి నిలబడ్డారు. స్టూడెంట్స్ ఫ్యాకల్టీ వస్తే అందరం బట్టి నేను కూడా లేచి నిలబడ్డాను. తర్వాత 1 by 1 నేమ్స్ చెప్పండి అని అంటే అదే ఫస్ట్ క్లాస్ అనమాట. నేమ్స్ చెప్పండి అని చెప్పేసాను అని అన్నారు. నేమ్స్ థర్డ్ లేడీని. ఇద్దరిది అయిపోయిన తర్వాత నా పేరు విజయలక్ష్మి సార్. మీరెవరు ఎందుకు అక్కడ కూర్చున్నారు, మీరు పేరెంటా, మీరు ఎందుకు వచ్చారు, మీరు ఎవరమ్మా, మీ పేరెంటా అని ఆ పక్కన ఉన్న అమ్మాయిని గద్దిస్తున్నారు. ఆయన కొంచెం కోపిష్టి మనిషి అనమాట. బాబాయ్ నేనేం చెప్పాలి అనేసి అని సర్లే కాముగా ఉందామని అమ్మాయిని అడిగితే, కాదు సార్ మా పేరెంట్ కాదు సార్, ఆ అమ్మాయి కూడా స్టూడెంట్ని చెప్పడానికి భయపడుతూ ఉందన్నమాట. ఇంకా సర్లా ఈ సస్పెన్స్ ఎందుకు అని చెప్పేసి, సార్ నేను ఈరోజే జాయిన్ అయ్యాను అని. ఇంకా నాది పూర్తి కూడా కాలేదు. నేను ఈరోజే కాలేజీకి జాయిన్ అయ్యాను, ఈరోజే వచ్చాను సార్, నేను స్టూడెంట్ను. స్టూడెంటా, మరి లా చేయడానికి వచ్చారా? అవును సార్, విత్ యువర్ పర్మిషన్. అడ్మిషన్ కూడా అయిపోయింది. అప్పుడు ఇంకా సిడౌన్, ఆల్ ఆఫ్ యూ సిడౌన్ అని చెప్పేసానని ఆ కోపాన్ని, ఆ ఇదిని, ఆ సంతోషాన్ని అంతా కలిపి చూసాను. అందరం కాముగా కూర్చున్నాం. అదొక చాలా ఇన్సిడెంట్ నాకు. ఆ బుక్స్ తీసుకొని రావటం, బుక్స్ అంటే అన్నీ కాదు, ఒక నోట్స్ తీసుకొని వచ్చాను. అక్కడ కూర్చొని ఆయనతోసేపు వాళ్ళల్లోనే సస్పెన్స్ పెట్టి ఇది చేసి అలాగా జరిగింది. అదొక స్వీట్ మెమరీ. మీరు యాక్టర్స్ కాబట్టి అక్కడ కూడా కొంచెం యాక్టింగ్ చూపించారు అనమాట వాళ్ళకి. అప్పుడు ఇంకా యాక్టర్ కాదులే అమ్మా. అప్పుడు కాలేదా? మరి ఎప్పుడైనా మీరు? నేను 4 years అయింది ఈ ఫీల్డ్కి వచ్చి. ఓకే, ఎల్ఎల్బి కంప్లీట్ చేసినాక? ఎల్ఎల్బి చదివేటప్పుడే 2016లోన అక్కడ మా కర్నూలులోన ఒక డైరెక్టర్ గారు ఇండిపెండెన్స్ సినిమా తీయాలని చెప్పేసి డిఎన్ఎస్ఆర్ అంటే డి నాగశశిధర్ రెడ్డి, ఆయన నన్ను కన్సల్ట్ కావడానికని వచ్చారు. అమ్మ ఇట్లాగా ఒక అమ్మ పోర్షన్ ఉంది, మీరు దానికి సరిపోతారు, మీరు యాక్ట్ చేయాలి అంటే. అది తెలిసిన తన ఇలా వేరే వాళ్ళ ద్వారా, వేరే మా ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని, ఆమె క్లాసికల్ డాన్స్ ఆర్టిస్టు. ఆమె అసలు మాట్లాడుతుంటే కానీ ఆమె మొహంలో భావాలు, ప్రతి మాటకు ఆ భావం ఆటోమేటిక్గా ప్రస్ఫుటం అవుతుంది. ఆమెలో ఆ టాలెంట్ ఉంది, అభినయం చేసి యాక్టింగ్ చేసే టాలెంట్ ఉంది. అని ఆమె యాక్టింగ్ చేస్తుందో లేదో నాకైతే తెలీదు, మీరు వెళ్ళి ఒకసారి నేను చెప్పానని చెప్పండి అని ఆయన చెప్పి పంపిస్తే వచ్చి అమ్మ ఇట్లాగా కేబీఎస్ కుమార్ సార్ పంపించారు, నేను డైరెక్టర్ను, ఇంట్లోనే ఉన్నాను, వచ్చారు. రండి బాబు, రండి సార్ అన్న. మా సార్ అనొద్దండి, చిన్నవాడిని నేను, ఫస్ట్ సార్ అనాలి బాబు, మీరు తర్వాత దానికి అబ్జెక్షన్ చెప్పి మీరు ఎలా పిలవమంటే అలా పిలుస్తాను అంటే, డిఎన్ఎస్ఆర్ అని పిలవండి అమ్మ అని కూర్చున్నాను. చెప్పారు ఇలాగా అమ్మ పాత్ర వేయాలి బాబు. నేను మట్టి ముద్దను అంటే నాకు నటనలో అసలు ఏమి తెలియదు అసలు దానికి.
పేర్లో అయితే ఎన్ విజయలక్ష్మి ఉంది. ఎన్ విజయలక్ష్మికి ఎన్నుకు చెప్పండి ఏదో ఒకటి. నర్తకిని అయ్యాను అవునవును. ఆల్రెడీగా. ఆ తర్వాత ఇప్పుడు న్యాయవాది చదువుతున్నాను. నెక్స్ట్ ఆయన వచ్చినప్పుడు న్యాయవాదిగా చదువుతున్నాను. తర్వాత మీరు ఇస్తే అవకాశము నటిని అవుతాను. నర్తకి, న్యాయవాది, నటి. RRRకు సమానంగా ఇవి 6 ఈ 3. మీరు నేను దానికి సరిపోతాను, దాన్ని మలుచుకోవాలి. మీరు నేను మట్టి ముద్దను, దాన్ని మలుచుకోవాలి. మరి నేను ఖచ్చితంగా నేను బాగా చేస్తాను ఇదవుతానని నేను చెప్పను బాబు, అది మీరు మలుచుకోవాల్సిందే అని. తప్పకుండా అమ్మ, నాకు మీరు మాట ఇస్తే చాలు చేస్తాను. అబ్బా పిక్చర్ చాలా ఇండిపెండెన్స్ పిక్చర్ అమ్మగా వేశాను. భలే ఇదైంది. అక్కడ చాలా పెద్దగా రిలీజ్ చేశారు మా ఊర్లోనే. ఇంకా అప్పటి నుంచి అందరికీ అమ్మనైపోయాను. అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కొద్దిగా మంది ఇండిపెండెంట్ ఇది షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి తీసి వచ్చి అడిగారు. చేశాను, ఒక 9 or 10 చేశాను అక్కడ, ఒక 1 or 2 yearsలోను. ఆ తర్వాత ఈ ప్రయాణము మొదలైంది. ఎలా మొదలైందంటే మా బాబుని ఇక్కడ MA కూచిపూడిలో జాయిన్ చేశాను. అప్పుడు 1 year అంతా వాళ్ళకు హాస్టల్ ఉండింది. 2nd yearలోన హాస్టల్ తీసేశారు ఈ కరోనా రావటం వల్ల. అప్పుడు హోటల్స్ లేవు, ఏం లేవు. అమ్మ భోజనానికి దానికి ఇబ్బంది అవుతుంది, ఇల్లు తీసుకుంటాను నేను, వచ్చేసాను ఇక్కడికి అని అంటే సరే అని అప్పుడు వచ్చేసాను. ఇంకా వాడి ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు డైరెక్టర్స్. అందులో అక్కడ పొట్టిశ్రీరాములు యూనివర్సిటీలోన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఒక ట్రైనింగ్ ఉంది, కూచిపూడితో సహా అది కూడా ఉంది. అది వాళ్ళు ఏదో చిన్నవి మేము ఎగ్జామ్ కోసమని వాళ్ళకి సబ్మిట్ చేయాలి, ఏదో చిన్నవి 2-3 చేపిద్దాం అట్లా అట్లా అని వాళ్ళ నుంచి ఒకరికొకరు తర్వాత కాస్టింగ్ డైరెక్టర్స్ అట్లా అయిపోయి ఇప్పటికి ఈ 4 yearsలోన 80 or 78 ఆ లెవెల్లోన ఆ మూవీస్ చేశానమ్మా. అవునా? ఆ మూవీస్లో ఒక 50 movies అన్ని పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్లతో చేశాను. ఒక 20-25 చిన్న డైరెక్టర్లు చిన్న హీరోలతో అలాగా చేశాను. నాని గారితో కూడా చేసినట్టున్నది కదా సరిపోదా శనివారం, అది ఇంకా మళ్ళీ ఏమైనా చేసిండ్రా? అది కాకుండా నాని గారితో ఉన్న 3 సినిమాలు. ఓకే. ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీగా రిలీజ్ అయింది సరిపోదా శనివారం. ఓకే. దాంట్లో నేను చేసింది 2 days. 2 days ఇది కూడా నేను చేసిన సీన్స్ మొత్తం ఉన్నాయి. ఓకే. సోక్లపాలెం కుటుంబం అన్నమాట మాది. సోక్లపాలెం అనే ఊర్లో మాదొక కుటుంబం. అదే 2 days చేశాను. ముందే పర్మిషన్ అడిగాను, 2 days అయితేనే చేస్తాను. తర్వాత రెండవది హిట్ 3 కూడా చేసిర్రా? యా, హిట్ 3 అది కూడా నాని బాబు కాంబినేషన్లో నాని చేసింది. నాని. ఓకే. ఇది నేను ఇచ్చుకున్న బిరుదమ్మ, ఎవరిచ్చిన బిరుదు నేనే ఇచ్చుకున్నాను. అంటే ఆయనది ఎన్నే, నాది కనుక నాని. అవును, కనుక నాని అనే చెప్పుకుంటాను. మీరు ఏది చేసినా కూడా నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే అక్కడ ఎస్ సమంత అన్నది ఉట్టిగా రాలేదు. మీరు ఏదైనా ఆల్ఫాబెట్స్ని పట్టుకొని దాని కనెక్టివిటీ అయితే వెతుకుతూ ఉంటారు, మీకు వచ్చేస్తుంది. అది వచ్చేస్తుంది అట్లా. హిట్ 3లోన కూడా మరి నేను చూసినాను, కానీ మీరు కనిపించలేదు కదా మూవీలో. మళ్ళా గుర్తు చేస్తున్నారు నాకు దాని గురించి. తప్పదు మరి. హిట్ 3లోన నేను డైలాగ్స్ వెర్షన్ నాని బాబుతోనే చేశాను. కానీ డైలాగ్స్ ఉన్నాయి, ఆయనకు ఉన్నాయి, నాకు ఉన్నాయి, ఇద్దరికి ఉన్నాయి. ఆ సీన్ ఉంటుందని ఖచ్చితంగా అసలు ఛాలెంజ్ కూడా వేశాను మా వాళ్ళతో, ఉంటుంది అని అనేసి. మీరు మొదటిసారి ఓడిపోయినరేమో? ఓడిపోను. కనీసం OTTలోకైనా వస్తుంది అనే నమ్మకం నాకుంది. ఓకే, గ్రేట్. అవును, కోరుకోరా మీరు విజయనే కదమ్మా. తప్పకుండా వస్తుందమ్మా. నేను మాట్లాడితే నాకు నాలుక మీద పుట్టుమచ్చలు. థ్యాంక్ యూ. అది రావాలా, కానీ తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ. అది ఆశ ఉంది, చిన్న ఆశ. సినిమాలో అయితే లేదు. నేను ధైర్యం చేసి సక్సెస్ మీట్లోనూ వారిని అడిగాను, ఎవరినంటే ఏడీ గారిని అడిగాను, బాబు నా సీన్ లేదు అంటే, అమ్మ సీన్ లేదు ఎందుకు, నేను బాగా చేయలేదా? అయ్యో మీరు బాగా చేయలేదని ఎందుకంటున్నామమ్మా, అలా కాదు, అది లెంగ్త్ ఎక్కువైపోయి మీ సీన్ ఇంకా 2-3 సీన్లు కట్ అయిపోయినాయి అని అన్నారు.
అంతే, అంతవరకే. ఇంకా ఆయనతో నేను ఎక్కువ ఏం మాట్లాడలేదు. జస్ట్ హోప్ అయితే ఉంది, ఓటీటీలో పెడతారేమో, పెట్టాలి, పెట్టితే బాగుంటుంది. మీరు మనస్ఫూర్తిగా బలంగా కోరుకుంటున్నారు కాబట్టి, ఏదైనా మనం అలా కోరుకుంటే జరుగుతుంది కాబట్టి, మీతో పాటు మేము కూడా బలంగా కోరుకుంటున్నాం. మీరు ఓటీటీలో హిట్ 3 మూవీలో మిమ్మల్ని మేము చూస్తున్నాం అంతే. హిట్ 3 మూవీలో నన్ను కానీ ఓటీటీలో చూసినారు నన్ను అంటే, హిట్ 3 మూవీ ఎక్కడన్నా ఉండని కూడా టికెట్ పెట్టి నేను హాల్కి పిలుచుకొని పోయి మా విజయకు చూపిస్తాను. అది ఏ ఊర్లోనన్నా ఉండని, అప్పుడు ఏ ఊర్లో ఉండకపోని కూడా ఏ ఊర్లోనన్నా ఉండని. ఇంకా అది లక్కేం కాదు, ఖచ్చితంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. అది లెంగ్త్ లేదని చెప్పేసి కానీ చాలా ఫీల్ అయ్యానమ్మా. 1 డే నేను భోజనం కూడా చేయలేదు. ఇంత వయసులో అంత ఇది ఏంటమ్మా అని అంటే ఎందుకో అంత ఫీలింగ్ ఏర్పడింది నాకు. నేను అందులోన ప్రమోషన్స్ ఏ సినిమాకైనా కూడా, నేను యాక్ట్ చేసిన సినిమాకు ప్రమోషన్స్ స్టార్టింగ్ నుంచి కూడా అది రిలీజ్ అయ్యే వరకు ప్రమోషన్స్ ఏది వాళ్ళు ఇది చేస్తే అది పెడుతున్నాను. ఇంకా నానిబాబు సినిమాకైతే ఇంకా చాలా ఇచ్చుకున్నాను. అంటే సినిమాలో ఉంటాను అని కాదు, ప్రమోషన్స్ ఇచ్చుకున్నాను. ఉండింటే బాగుండేది, లేదే ఇప్పుడు అందరికీ ఎవరైనా చెప్పాలి. సమాధానం కంటే ఎక్కువ మీరు అంత కష్టపడి చేసినప్పుడు ఆ తెర మీద అది చూసుకుంటే ఇంకా సంతోషం అనిపిస్తుంది. అది లేనప్పుడు ఒక బాధ ఉంటుంది. మరి ఎవరికి ఉంటుంది. అందులో వేరే మామూలు చిన్న చిన్నవి అయితే ఉండకపోయినా కూడా అంత నానితో నానిమా చేసిన నాని లేకపోవడం ఏంది లేదు కనుక ఎందుకు లేదో అదేమి కొంచెం నన్ను టెస్ట్ చేయడానికో, నన్ను కొంచెం ఏదన్నా ఏం లేదులేండి. మళ్ళీ వచ్చే నానిది ఉన్నది కదా, ఒక దగ్గర తీసేస్తే ఇంకొక దగ్గర ఎక్కువ వస్తుందంట. మీకు నాని గారిది వచ్చే సినిమా ఒకటి ఉంది కదా, చెప్పనా? ఇంకొకటి చెప్పండి. 3 సినిమాలు అవుతాయి. ప్యారడైజ్లో నేను ఆడిషన్కి వెళ్ళి ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ లుక్ టెస్ట్ నాకు ఒక్కదాని సింగిల్ లుక్ టెస్ట్లో అయ్యాను. తర్వాత గ్రూప్ లుక్ టెస్ట్ అయింది. గ్రూప్ లుక్ టెస్ట్ కూడా చెప్పిన కదా, ఇక్కడ ఒకటి తీసేస్తే ఇంకా దానికి డబుల్ వస్తుంది మనకు. మీకు అంతకంటే డబుల్గా వస్తుంది, మీరు అంతకంటే ఎక్కువ ఆనందపడతారు. రావాలని చెప్పని కోరుకుంటున్నానమ్మా. దాంట్లో కూడా సెలెక్ట్ అయ్యాను. ఇంకా షూట్ మొదలవుతే ఖచ్చితంగా ఉంటుంది అనే నమ్మకం ఉంది. మనం ఇంతకుముందు మాట్లాడినట్టు డాక్టర్ ఎన్ విజయలక్ష్మి MA LLB, ఈ డాక్టరేట్ ఏంటిది? దేంట్లో మీరు PhD చేసిండ్రా? మరి ఎలా వచ్చింది? డాక్టరేట్ గౌరవ డాక్టరేట్ అమ్మా. అది నాకు సోషల్ సర్వీస్ చేసే సొసైటీ కూడా ఉంది, ఉమెన్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అని. ఆ సొసైటీ తరపున నేను చాలా చాలా పనులు చేశాను. చైల్డ్ లేబర్ స్కూల్ రన్ చేశాను. తర్వాత లేడీస్కు బీద వాళ్లకు టైప్ ఇన్స్టిట్యూషన్ రన్ చేశాను ఫ్రీగా, వితౌట్ ఫీజు. తర్వాత కుట్టు మిషన్స్ పెట్టి ఒక 5-6 మిషన్స్ పెట్టి కుట్టు ఫ్రీగా నేర్పించి వాళ్ళకి ఎగ్జామ్ రాపించి వాళ్ళకు ఒక సర్టిఫికేట్ లాగా ఇది చేసి అట్లా చాలా చేశాను. చాలా మా సొసైటీ తరఫున నాకు నా శక్తి మేర నేను చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఈ మెడ్రాసు యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ కోసము, గౌరవ డాక్టరేట్ కోసము సొసైటీస్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి, వాళ్ళు చేసినటువంటి ఫొటోస్, వాళ్ళు చేసినటువంటి విధానం దాంట్లో మేము సెలెక్ట్ చేస్తాము అని చెప్పేసి పెట్టారు. అబ్బా ఇది ఏదో చాలా అదృష్టం ఇలాగ దెబ్బకొని వచ్చింది. అంటే యాక్చువల్గా PhD చేయాలని ఉంది కానీ అంత ఓపిక ఇప్పుడు లేకపోయిందమ్మా. లా కాలేజీలోనే సెమిస్టర్స్ రాసేటప్పుడు, ఎగ్జామ్ రాసేటప్పుడు 32 పేజెస్ ఉన్నటువంటి బుక్లెట్ ఇస్తారమ్మా, ఆన్సర్ షీట్. అవును, క్వశ్చన్ పేపర్ మామూలుగా ఇస్తారు. ఆన్సర్ షీట్ ఇచ్చిన తర్వాత నేను ఇంకా పేరు అదంతా రాసి తల వంచుకొని పేపర్ రాసుకుంటూ ఇంకా క్వశ్చన్ చదవటం రాసుకుంటాం అంతా. నావి 32 పేజెస్ అయిపోయినాయి అనమాట కరెక్ట్గా ఆ టైంకు దానికి. అంటే ఇంకా కొద్దిగా ఏదో మిగిలింది కానీ పేజెస్ లేవు. వాళ్ళంతా గుసగుసలు ఆడుతున్నారు మగపిల్లలు. అమ్మ అసలు తల కూడా ఎత్తటం లేదు, అలా రాసిస్తున్నారు, అది ఇది. ఆ మాటలు నాకు వినిపించవు కానీ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అన్నది అనిపించింది మనసుకు. బయటకు వచ్చిన తర్వాత అమ్మ మీరు ఎన్ని పేజీలు రాశారు అని అన్నారు. ఎన్ని పేజీలు రాసేది ఏంటి, అవి బుక్ షీట్ ఉండేదే బుక్లెట్ ఉండేది 32 పేజెస్ ఉంది కదా, 32 పేజెస్ రాసేసేయాలి, ఎన్ని పేజీలు ఏంటి అన్నట్టు. మేము ఇంకా వాళ్ళే ఒకరికి మేము 16 రాసాం, 15 రాసాం, 18, 20, మావి 25 కూడా దాటలేదమ్మా, మరి మీరు అలా ఎలా రాశారమ్మా అని అంటే, ఏమో నాకు ఇంకా కొద్దిగా రాయాల్సిన పాయింట్స్ కూడా ఉన్నాయి కానీ షీటు సరిపోలేదు అని చెప్పాను. ఇంకా చెప్పాను
అదేంటి మీరు అలా రాయటం ఏంటి? దీంట్లోన ఒక ఇది ఉందయ్యా, నాకు ఇప్పుడు ఏమర్థమైందంటే మీరు చీమల్లాగా రాసింటారు. మీరు పెద్దగా రాసిండ్రా ఇది ఫిల్ చేయాలనుకున్నారు మీరు 32 పేజెస్, అవునా కదా? చీమల్లాగా రాసింటారు. అవి 10 13 నావి గుమ్మడికాయలాగా రాశాను. అద్దరు కూడా అవసరం అంటే లేదు. ఎందుకు అంతలా రాశానంటే దిద్దే మహానుభావులకు బాగా కనిపించాలా, వాళ్ళని బాధ పెట్టడము ఇష్టం లేక నాకు కూడా చిన్నగానే రాస్తాను, కానీ ఎగ్జామ్ కదా అబ్బా ఈ ట్రిక్ ఏదో బాగుంది కదమ్మా, అందుకే మీకు ఇక్కడ తక్కువ వచ్చేసింది అట్లా అని అన్నారు. సరే అది ఒక ఇది అయినా మీరు కూడా పాస్ అవుతారు, పాయింట్స్ అన్నీ ఉంటాయి. చిన్నగా రాసి బుక్లెట్ కంప్లీట్ చేసినంత మాత్రాననే పాస్ అవుతారు, తక్కువ రాస్తే ఇది కారు అనేది ఏం లేదు, మీరు కూడా పాస్ అవుతారు. ఆ ఫీలింగ్ ఏం పెట్టుకోవద్దండి. అమ్మ అంతా కంప్లీట్ చేసినారే అని చెప్పేసాను అనుకోవద్దండి. నావి కొద్దిగా అక్షరాలు నా మనసులాగా కొంచెం విశాలంగా పెద్దగా ఉంటాయి, లావుగా ఉంటాయి. ఆ లావుని ఇంకా కొంచెం లావు చేసి రాశాను 32 పేజెస్ కంప్లీట్ కావాలని అని. అంటే ఇదేదో బాగుందా మా మ్యాజిక్, మేము మళ్ళీ నెక్స్ట్ దీనికి ఖచ్చితంగా దీన్ని చేయలేరు మీరు, అది మీరు చాలా కాదు మీకు. ఎందుకంటే మీ అక్షరాలు చిన్నగా మీకు అలవాటు అయిపోయింది, పుట్టినప్పటి నుంచి మీకు అలవాటు అయిపోయినాయి. మీరు స్కూల్ నుంచి అట్లనే ఫాలో అయ్యారా ఏంటి? అలా కాదు, నేను ఏమైందంటే చిన్నప్పుడు అవి ఇంతింతలావు రాసి దిద్ద పెడతారు కదా స్లేట్ మీద, పలక మీద రాసినాను కూడా దీని మీద ఇంతింతలావు. నేను ఫస్ట్ డే స్కూల్కి పోయిన తర్వాత చిన్నపిల్లను అంతా 5 ఏళ్ళ ఏడ్చుకుంటూ కూర్చున్నా. అంటే మామూలుగా స్కూల్కి వచ్చినందుకు ఏడుపు కాదు, ఎందుకు ఏడుస్తుంది ఈ అమ్మాయి అని చెప్పేసి వదిలిపెట్టిపోయినందుకు ఏమైనా మీ అప్పని పిలవాలా అంటే లేదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే అక్షరాలు చిక్కిపోయినాయి, చిన్నగా అయినాయి, చిన్నగా కనిపిస్తున్నాయి, నేను రాసేది ఇంత లావు రాస్తాను కదా, ఎందుకు అక్షరాలు ఇంత చిక్కిపోయినాయి మేడం. మేడం ఇలా తీసుకొని ఇలా అనుకొని చిక్కిపోవటం కాదు, నువ్వు దిద్దటము నువ్వు నేర్చుకోవటానికి అంత లావుగా రాపిచ్చారు, ఇంకా ఇప్పుడు ఇంత ఈ చిక్కిపోవడమే కాదు ఇంకా చిక్కిపోతాయి సంవత్సరానికి అని ఇట్లా కూడా అనుకుంటారని ఇప్పుడు మీ ద్వారా అర్థమవుతుంది నాకు. అంటే ఇట్లా ఆలోచనలు వస్తాయని. అవునా, ఇట్లా అవుతాయా, చిక్కిపోతాయా అంటే అక్షరాలు ఏం చిక్కిపోలేదనమాట. నా దిద్దడం నా ఇదిలోనే అప్పుడు లావుటి పెట్టారు, ఇప్పుడు ఇలాగా వస్తుంది, తర్వాత చిక్క అంటే ఆ చిన్నతనంలోనే దాని యొక్క సారాంశం బాగా బుర్రకి ఎక్కించారు. అప్పటి నుంచి మళ్ళీ ఏడవలేదు, ఇంకా అదే చిక్కిపోవడం కాదులే, వీటి రూపమే అలాగా మార్చుకుంటూ వస్తుంది. మనం కూడా కొంచెం లావులో నుంచి కొంచెం తగ్గుతూ వస్తామని చెప్పని ఇంకా కొంచెం మీడియం సైజుకు, అంటే పూర్తి చీమల్లాగా కాకుండా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని, పేపర్ దిద్దే వాళ్ళను నోట్స్ దిద్దే వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మీడియం సైజుగా రాస్తాను. దాంట్లో మీరు ఏదో ట్రిక్ అన్నారు, దీన్ని ఫాలో అవుతున్నారా అని అన్నారు. ట్రిక్ కాదు తల్లిదో, ట్రిక్ కాదు, అది అవతల వాళ్ళకి కూడా సేఫ్ చేయాలా అని చెప్పేసి అని ఆ రకమైన ఆలోచనతో పెట్టేసి అట్లా మనం కూడా ఇచ్చుకోవాలి. అంతే అనుకోవాలి కదా, మనల్ని మనం అనుకోకపోతే ఇంకా బాగుంటుంది. అది ఎదుటి వాళ్ళ మీద పెట్టి మనల్ని మనం అనుకోవడం అంటే అది ఒక స్కిల్ కదా, అందుకోసం అనమాట అలాగా ఇదైంది. మీరు ఇట్లా అంటే ఇప్పుడు నాట్యం ఫస్ట్ నాట్యం నటనలో మీరు నర్తకి, తర్వాత నటన, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నటనలే ఉన్నారు మీరు. అంటే మీకేమన్నా ఇట్లాంటి రోల్స్ చేస్తే బాగుంటుంది అని అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? దేంట్లోనో నటనలో అమ్మ నటన ఒకటే కాదు, 30 ఏళ్ళ తర్వాత నేను కాళ్ళకు గజ్జ కట్టించాడు మా బాబు. మొన్న శిల్పారామంలో ప్రోగ్రామ్ ఇచ్చాను, డాన్స్ ప్రోగ్రామ్. యా, పదం చేశాను. మా బాబు నేను ఇద్దరం కలిసి చేశాము. బాబు సత్యభామగా వేసాడు, నేను ఆయన ప్రముఖ చెలికత్తగా వేశాను. శిల్పారామంలోన ప్రోగ్రామ్ ఇచ్చాం, బాగా హిట్ అయింది, బాగా ఇదైంది. గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది. అయితే 30 years అయింది నేను కాలుకు గజ్జ కట్టక. అంటే నాకు ఒక యాక్సిడెంట్ జరిగి కాలు కొంచెం స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ వచ్చి అప్పటి నుంచి నేను డాన్స్ చేయకూడదు అని అంటే చెప్పడం వరకే ఇదైపోయాను. అది కూడా బాబు అలా చెప్తే జతులు అయితే చేయలేను అన్నట్టు, జతులు కాదమ్మా పదం చేద్దాము, నీ ఇష్టం పదమైనా సరే జావళి అయినా సరే అంటే, లేదు నాకు ఇష్టమైన పదం ఉంది అని చెప్పని పదమే చేసి, ఎప్పుడు సాయంకాలం ప్రోగ్రాము ఉదయం చెప్పాడు ఆ మాట, డాన్స్ చేయాలి అట్లాగా అని చెప్పి. వద్దులే నాన్న ప్రాక్టీస్ లేదు, నీకేంది ప్రాక్టీసా ఏం అవసరం లేదు, నువ్వు చేస్తావు అని చెప్పని 3 గంటలకంతా ప్రయాణం వెళ్ళిపోయాం. మేకప్ అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది, అందరి హర్షధ్వానాల మధ్యలోన ఎగిరి గంతేసాను.
అంటే ఎగిరిగంతేసానంటే నాట్యం ఎగిరిగంతేసాను అనమాట. అలాగా అదొక స్వీట్ మెమరీ. అంటే ఇప్పుడు డ్యాన్సు చేసే అవకాశం నా బాబు నాకు కలిగించాడు. అమ్మ ఇది మొదలే, తర్వాత కూడా ఇంకా ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటూనే పోదాం అంతే. పదం కానీ జావళి కానీ నిన్నేం మీకు తగ్గట్టుగా మీ బాబు కూడా చేసుకొని ఇది చేద్దాము అని చెప్పాను అన్నాడు. అంటే ఇప్పుడు ఎందుకన్నానంటే నటనలో ఉన్నారు కనుక నాట్యాన్ని పక్కకు పెట్టినారేమో, లేదు పక్కకు పెట్టలేదు. మళ్ళా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది దాంట్లో కూడా. మీకు నాట్యం వచ్చిందని తెలిస్తే ఎవరైనా డైరెక్టర్స్ మిమ్మల్ని నాట్యం ద్వారా కూడా ఉపయోగించుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకనంటే కొంతమందికి ఇంకా మీ గురించి తెలియకపోవచ్చు. ఇప్పుడు నేనే స్టార్టింగ్లో ఒక శుభం గురించే మాట్లాడదాము, అమ్మ గురించి ఏముంటుందిలే అని అనుకున్నా జనరల్గా. ఇప్పుడు ఈ వయసులో మీ ప్యాషన్ని నెరవేర్చుకోవడానికి వచ్చిండ్రేమో అనుకుంటా. కానీ తవ్వుతా ఉంటే ఒక గని అదేదో అంటారు కదా, భూమి లోపల తవ్వుతుంటే కింద బంగారం బయటకు వచ్చినట్టు మీతోటి మాట్లాడుతుంటే మీకు మాకు తెలియని ఎన్నో విషయాలు, అసలు ఇంత ఉందా మీ వెనుక అన్నట్టు, అంత తెలుసుకోవడానికి చాలా ఉంది మీ దగ్గర. అంటే ఇప్పుడు చాలా మందికి తెలియకపోవచ్చు కదమ్మా మీకు నాట్యం వచ్చు అని, క్లాసికల్ డాన్సర్ అని మీకు తెలియదు, ఆర్టిస్ట్ అని తెలుసు, ఏదో చేస్తున్నారేమో వస్తున్నాయి అవకాశాలు అనుకుంటారు. కానీ మీ వెనుక ఇంత స్టోరీ ఉన్నదని చాలా మందికి తెలియకపోవచ్చు. దాంట్లో నేను కూడా ఒకదాన్ని. కానీ ఇప్పుడు తెలుసుకున్న తర్వాత మీ మీద ఇంకా రెస్పెక్ట్ అనేది చాలా పెరిగింది. సో నేను కూడా డైరెక్టర్స్కు విన్నవించుకుంటున్నాను. నేను క్లాసికల్ డాన్స్ ఆర్టిస్ట్ను కనుక నాకు కూడా ఎక్కడైనా ఏదైనా సినిమాలోన చిన్నపాటి నృత్యం ఉన్నటువంటి ఒక సీను, అంటే నృత్యం అంటే జతులతో వాటితోని కాదు, ఆ నృత్యాన్ని నేను చేసి చూపించే అవకాశాన్ని నాకు కల్పిస్తే నేను వారికి రుణపడి ఉంటాను. ఆ అవకాశం తప్పకుండా ఇస్తారని, వస్తుందనే నమ్మకం కూడా నాకుంది. అందులో మా విజయాజీ ఆశీర్వాదం తప్పకుండా. ఆశీర్వాదం ఎందుకంటున్నానంటే కోపడద్దు, బాల దీవన బ్రహ్మ దీవన అంటారు. అంటే ఇంత పెద్దదాన్ని పట్టుకొని బాల అంటున్నా అంటే నాకు బాలం, నాకు బాలం మీరు, మీరు ఎంత పెద్దగా అయినా నాకు చిన్నపిల్లతో సమానమే. మీ నోట్లో నుంచి ఆ వాక్కు వచ్చింది కనుక అది తప్పకుండా నెరవేరుతుంది. అందులో మా బాబు ఆ దారి మొదలు పెట్టాడు మళ్ళా కనుక ఇది తప్పకుండా నెరవేరుతుంది అనే నమ్మకం కూడా నాకుంది. త్వరలో నెరవేరాలి. కానీ ఇంకా దీని వెనక ఒక చిన్న ఇది కూడా ఉంది, కానీ అది చెప్పొచ్చునో చెప్పకూడదు. చెప్పనా? చెప్పండి. ప్యారడైజ్ ఆడిషన్కు పోయినప్పుడు నేను మామూలుగా ఇంకా ఆయన ఆడిషన్ తీసుకోవడానికి ఎవరు మన ఏడీ గారు అక్కడ కూర్చున్నారు, ఆయన ఎదురుగా నేను కూర్చున్నాను. ఆయన ఏదో రాసుకుంటే నేను మామూలుగా ఫోను ఇలా తీసి ఇలా పెడితే దానిపైన నాది ఫస్ట్ ఓపెనింగ్లో నా డాన్స్ స్టిల్ ఉందను. అమ్మ ఎవరమ్మా ఆమె అన్నారు. ఎవరా బాబు ఇలా వచ్చింది నా ఫోన్లోకి నన్ను. మీరు మళ్ళీ సస్పెన్స్ పెట్టిలో ఫస్ట్ కదా, ఎవరో బాబు ఈమె ఇలా వచ్చింది నా ఫోన్. అమ్మ మీరే కదా, కళ్ళు చూడండి ఇది చూడండి. అవును బాబు నేనే. అప్పుడు నాకు 40 years. ఇట్లా నేను క్లాసికల్ డాన్స్ ఆర్టిస్ట్ అమ్మా మీరు అని. దాని పక్కనే మళ్ళీ గురువుగారి ఫోటో ఉంటే గురువుగారి ఫోటో కూడా ఆయన ఇంకా మళ్ళీ నాకేమీ ఎక్స్ప్రెస్ చేయలేదు. ఊరికి ఆయనతో అడిగారు తల్లి అంతే. తర్వాత నాది ఆడిషన్ తీసుకున్నారు, ఇంకా అప్పటికి ఆడిషన్ కాలేదు. అమ్మ ఒకటి చిన్నది ఏదన్నా ఒక ఐటెం చేసి చూపించండి అంటే, నాన్న జతులు ఉండేది చెయ్యలేను కానీ ఆ శాస్త్రీయ నృత్యంలోనే పదాలు జావళీలు అని ఉంటాయి, ఒక పదం చేస్తాను చేయండి అమ్మ అన్నారు. నేనే పాడుకుంటూ చేశాను, ఒక 2 స్టాంజాస్ చేశాను. ఏదో ఆయన దీంతో అడిగారేమోలే అని అనుకున్నాను అంతే తల్లి. అక్కడ ఒక మిరాకిల్ జరిగింది. తర్వాత బాబు మా మనమడు ఉన్నాడు, రేపు ఆడిషన్కు పిలుచుకొని రమ్మంటారా, వాడు కూడా సినిమాలు చేశాడు, చాలా ఇంట్రెస్ట్ అంటే అది తప్పకుండా తీసుకొని రండి, రేపు కూడా ఉంది ఆడిషన్ అని బాబుని పిలిపించాను, వచ్చాడు, ఇద్దరం కలిసి వెళ్ళాము. జనరల్గా ఈ ఏజ్ వాళ్ళని చూస్తే అంత ఎక్స్పెక్ట్ చేయరు, అంత నేర్చుకొని ఉంటారు ఇట్లుంటారని. మీరు ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాగా ఉన్నారు. కానీ నాకు కూడా 2025 చాలా మంచి ఇయర్ అమ్మ. ఈ 2025లో నేను యాక్ట్ చేసిన సినిమాలు కూడా చాలా రిలీజ్ అయినాయి, రిలీజ్ ఇంకా అవుతూ ఉన్నాయి. కింగ్డమ్ కూడా ఉంది. యాక్చువల్గా అయితే 30వ తేదీ ఉండింది, అది మళ్ళీ పోస్ట్పోన్ అయింది July 4th. దాంట్లో కూడా చాలా మంచి రోలు, డైలాగ్స్ ఉన్న రోలే చేశాను, హీరో గారితో చేశాను. ఇంకా అన్ని పెద్ద పెద్ద సినిమాలు, ఒక్కొక్క హీరోతో 3 సినిమాలు చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. శ్రీ విష్ణు గారితో 3 సినిమాలు చేశా.
రామ్ చరణ్ గారితో 3 సినిమాలు చేశా. తర్వాత విజయ్ దేవరకొండతో 3 సినిమాలు చేశా. నాని బాబుతో 3 సినిమాలు చేయబోతున్నా, 3వది. మీ ముఖంలో ఆ సంతోషమే చెప్తుంది. అట్లాగా 3 సినిమాలు చేసినవి ఉన్నాయి. 2 సినిమాలు ఒక్కొక్క యాక్టర్తో 2 సినిమాలు. కానీ మహానుభావులు పెద్ద పెద్ద డైరెక్టర్స్ అమ్మ. ఎక్కడ మణిరత్నం, అది మణిరత్నం సినిమాలు, మణిరత్నం గారి దాంట్లో PS2 చేశాను మణిరత్నం గారు. నేను చేసిన ఆల్ సీన్స్ ఉన్నాయి దాంట్లోన. ఒక సామంతరాజు భార్యగా చేశాను దాంట్లోన. ఎవరు అది, మన కార్తీ గారు మా ఎవరి కాంబినేషన్ అంటే కార్తీ గారి కాంబినేషన్. కార్తీ గారికి సింహాసనం మీద ఇది చేసేది, తర్వాత ఆయనను తీసుకొచ్చేది, ఇట్లాంటి సీన్లలోన ఉన్నానన్నమాట. అది కూడా ఒక అంటే మణిరత్నం గారి గీతాంజలి చూసినప్పుడు మనసులో అనుకున్నాను, ఈయనన్న కనీసం ఒక్కసారన్నా చూడగలిగితే చాలు అని. అదే చూసేదేంటమ్మా, ఆయన సినిమాలో నటించే అవకాశమే దొరికింది. మణిరత్నం గారి సినిమాలో నటించడం అంటే అది ఎంత గొప్ప. ఇది ఏమంటే ఫోటో తీసుకోవడానికి మేము దీంట్లో కాస్ట్యూమ్స్లో ఉంటాం కనుక అలౌ చేయరు. అవును. ఇంకా మేము కాస్ట్యూమ్స్ ఇది చేసి వచ్చేటప్పటికి వాళ్ళు తురునే వెళ్ళిపోయి ఉంటారు. డైరెక్టర్లు కానీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఎవరు దొరకరు. వాళ్ళు కాస్ట్యూమ్స్లో ఉంటారు, మేము ఉంటారు. మా కాస్ట్యూమ్స్ చేంజ్ చేసి వచ్చేటప్పటికి వెళ్ళిపోతారు. ఏదో రేర్గా ఒక్కొక్కసారి అదృష్టం కలిసి వచ్చి తీసుకుంటాం. అట్లా తీసుకున్న ఫొటోస్ కూడా ఉన్నాయి. డైరెక్టర్స్తో ఉన్నాయి కొన్ని, వీళ్ళతో హీరోలతో కూడా కొన్ని ఉన్నాయి. చాలా సంతోషం అమ్మ మీతోటి కలవడము, మాట్లాడడం, మీ గురించి ఇన్ని విషయాలు తెలుసుకోవడము. నిజంగా తెలియని వాళ్ళకు మీ గురించి ఇప్పుడు నిజంగా అసలు మనం మాట్లాడుతుంటే ఈ డే మొత్తం అయిపోయేలాగా కూడా లేదు, ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ ఉన్నాయి మీ గురించి తెలుసుకోవడం. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. నాకు ఇంకొక ఇంట్రెస్ట్ అయిన విషయము, మీరు నన్ను ఇంటర్వ్యూకి పిలిచినప్పుడే తెలిసింది. ఏమని తెలిసిందో మీరు ఏమన్నా గెస్ట్ చేయగలరా? చెప్పండి. ఇంకొక సినిమా ఆఫర్ వచ్చిందా? కాదు, నేను మీ పేరు అడిగాను. అమ్మ ఎవరు ఏంటి ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు మీరు అంటే, ఎవరమ్మా మీ పేరేంటి అని అంటే మీరు చెప్పారనమాట. నా పేరు విజయ, మా దీని పేరు విజయపీఠ. విజయనా? నాలో సగం, మీలో నేను సగం, నాలో మీరు సగం. అయ్య బాబాయ్, నేను తప్పకుండా ఇంటర్వ్యూ ఇస్తాను. ఓకే. అలాగా మీరు నేను కూడా అలా కోఆపరేషన్ అయ్యాం అనమాట. విజయ ప్రీతం, విజయలక్ష్మి, విజయ స్క్వేర్ ఉన్నారు ఇక్కడ. విజయ స్క్వేర్, విజయ డబుల్. చూడండి, ఇంకా ఏలుతాం మేము, సామ్రాజ్యాన్ని ఏలుతాం. మాకెప్పుడు విజయాలే. అంతే. లక్ష్మి లేదనుకోండి, లక్ష్మి ఊరికే తోకలాగా పక్కన ఉంది. విజయలక్ష్మిని పెట్టారు వాళ్ళ పెద్దలు అప్పుడు, కానీ లక్ష్మి లేదు నాకు. ఓన్లీ విజయం ఒకటే ఉంది. విజయాన్ని, ఆ విజయం కూడా లక్ష్మిని తెస్తుంది అని అంటున్నారు, కానీ ఏమో ఇంతవరకు అయితే ఆమె దగ్గరికి రాలేదు. ఏదో వచ్చినా కూడా జస్ట్ ఇలా వస్తుంది ఇలా పోతుంది అనమాట. సరే, నేను కూడా ఆశించటం లేదు. తల్లి నువ్వు పక్కన ఉంటే చాలు, ఆ ధైర్యం ఉంటుంది నాకు, అంతే చాలు అనుకున్నాను. అంతే, అలాగే జరుగుతుంది తల్లి. మీ పేరుకు తగ్గట్టు విజయంతో పాటు ఇంకా లక్ష్మిని కూడా ముందు ముందు తీసుకొస్తారని నమ్ముతూ ఇంత టైంను మీరు మాకు ఇచ్చారు. మీ గురించి చాలా విషయాలు తెలుసుకునే ఛాన్స్ నాకు దొరికింది. నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే మీ లైఫ్ స్టైల్, లైఫ్ స్టోరీ ఇంత ఉంటుందా అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. పెద్ద ఆవిడ సినిమాలో కనిపించింది, కొన్ని సినిమాలలో చేస్తుంది. మీరు చూసినప్పుడు నేను ఆల్రెడీ చెప్పినాను కదా, మీరు MLLB చేసినారు అంటే ఏజ్తో సంబంధం లేదు అని. ఇప్పుడు చాలామంది ఇంట్లో ఉండి మేము అయిపోయింది, మా పరిస్థితి అయిపోయింది, మేము ఇంకా ఇట్లనే ఇంట్లో ఉండాలి, పిల్లల్ని చూసుకోవాలి, మన వాళ్ళని చూసుకోవాలి అన్న వాళ్ళకి అది కాదు సొల్యూషన్. మీరు మీ ఇష్టమైన జీవితాన్ని అంటే నెరవేర్చుకోండి. అప్పుడు ఫ్యామిలీ బంధకాలలో ఉండి కొన్ని చేయలేకపోతుంది, కానీ ఇప్పుడు ఫ్రీడమ్గా ఉంటూ అవి నెరవేర్చుకోవాలి. అంటే అంత ముందు కూడా రారమ్మా, కనీసం మొబైల్ వాడడానికి కూడా సరిగా తెలియదు. మీరు ఎంత మంచిగా చాట్ చేస్తున్నారు, రావాలి తెచ్చుకోవాలి, రాదు అనే క్వశ్చన్ వద్దు రాదు ఉంటారు. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు. మాది అయిపోయింది, మా జీవితం అయిపోయింది అన్న వాళ్ళకి మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు. కాబట్టి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు ఏమన్నా ప్యాషన్ ఉంటే, ఏదన్నా పనిలో ఉంటే ఇప్పటికైనా ఆలస్యం ఏమీ లేదు. మీరు మీ ప్యాషన్ మంచిగా నెరవేర్చుకోవచ్చు. అందుకు ఉదాహరణే విజయలక్ష్మి అమ్మగారు, డాక్టర్ విజయలక్ష్మి అమ్మగారు, MA LLB. తర్వాత చిన్న రిక్వెస్ట్ చేస్తాను,
పెద్దవాళ్ళు వయసు ఉన్న వాళ్ళని చెప్పని వాళ్ళని కసిరించొద్దండి. వాళ్ళు ఏదైనా చిన్న కోరికను కోరితే ఎవరిని కొడతారు? వాళ్ళు పెంచి పెద్ద చేసిన పిల్లలే కదా మీరందరూ కూడా. కొడుకు కానీ కోడలు కానీ కూతుర్ను చేసుకున్న అల్లుడు కానీ కొడుకుని చేసుకున్న కోడలు కానీ మనవలు కానీ మీరు వాళ్ళని ఆదరించి ప్రేమను చూపిస్తే మీ పిల్లలు కూడా ఆదరిస్తారు. దయచేసి పెద్దలను మమ్మల్ని మా యొక్క కోరికలంటే మేమేమి ఎక్కువ కోరం. మా కోరికలన్నీ మిమ్మల్ని పెంచడంలోనే మీకోసమే మేము త్యాగం చేసుకున్నాం. ఇప్పుడు మాకు కావాల్సినట్టు ఏవో చిన్న చిన్న వాటిని మీరు కూడా నెరవేరుస్తారని చెప్పని, మా ఏజ్కి మీరు గౌరవిస్తారని, ప్రేమిస్తారని, గౌరవించాల్సిన అవసరం లేదు, ప్రేమిస్తారని చెప్పి మాకు అవకాశాలు కల్పించండి అని చెప్పేసి మరి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఒక మనిషిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క సమయాన్ని మాకు ఇచ్చినారు. మీరు ఏమైతే అనుకుంటున్నారో అవన్నీ త్వరలో నెరవేరాలి. మీరు ఏ అయితే రీచ్ అవుదాం అనుకున్నారో ప్రతి ఒక్కటి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు కూడా ఈ విజయపీఠం ద్వారా నాకు ఈ ఇంటర్వ్యూ చేసే అవకాశం రావటము, దానికి నన్ను ఆహ్వానించి మీరు ఇంత మంచి ఇంటర్వ్యూని ఇవ్వటం అన్నది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీతో నేను నాకు అదృష్టంగా ఉంది. ఎందుకంటే మీ గొప్ప వాళ్ళ విషయాలు తెలుసుకునే నాతో పాటు అయినా కూడా చాలా ఇట్లా వింటుండే. ఆ ఇంట్రెస్ట్ అయిన ముఖంలో కూడా నేను చూసినాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.